ప్రభు నామంన అందరికీ శుభములు. అందరి మరణాతులండి. ఈరోజు చాలా వరకు మనందరి లైఫ్‌లో జరిగే విషయాన్ని గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలాగనంటే మనం అనుకుంటూ ఉంటాము, మనం అన్ని విషయాల్లోనూ మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాము, నీతిగా ప్రవర్తిస్తూ ఉంటాము. అయితే మనకు అన్ని సమస్యలు, శోధనలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏమని అనుకుంటూ ఉంటామంటే, నేను అంతా మంచిగా ఉన్నాను, నాకే ఎందుకు ఇలా అంతా చెడు ఎదురవుతుంది? నేను మంచికి పోతే నాకు చెడు ఎదురవుతుంది. నేను వారికేదో మేలు చేద్దాం అనుకుంటే వారు నన్ను గాయపరుస్తున్నారు, వాళ్ళు నన్ను బాధపెడుతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాము. అలాగున్నే మంచికి రోజులు లేవురా అని అనుకుంటూ ఉంటాము. చాలా సార్లు కూడా మనం అలాగున బాధపడుతూ ఉంటాము. మాకు తెలిసిన మా రిలేటివ్స్ వాళ్ళలోనండి ఉదాహరణకు చెప్తున్నాను. ఒక ఆవిడకు, పెద్ద ఆవిడకు నలుగురు కొడుకులు. నలుగురు కొడుకుల్లో ఆమె ఒక కొడుకు దగ్గరే ఉండేది. ఇంక వారి దగ్గరకు ఆమె ఎక్కువగా వెళ్ళేది కాదు. అక్కడ ఆవిడకు కావాల్సిన సేవలు, ఆవిడకు కావాల్సిన అవసరతలు అక్కడ రిసీవింగ్ అలా ఉండకపోయి ఉండొచ్చు. ఆవిడ వెళ్ళుటకు కూడా ఇష్టపడేది కాదు. ఈ ఈ తను ఉండే కొడుకు దగ్గరే ఉండేది. వాళ్ళనే ఎక్కువ వాళ్ళ దగ్గరే ఉండేది. వాళ్ళ దగ్గరే తన అవసరాలు అన్నీ తీరుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. అయితే ఆవిడ చనిపోయే వరకు కూడా అక్కడే ఉంది. అయితే వీళ్ళ మిగతా ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా, వారు కనీసము ఆవిడ చనిపోయే సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు కూడా కోడలు కానీ, మనుమరాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఆవిడ బెడ్ పైన ఉన్నప్పుడు కూడా బాధ్యత తీసుకోవడానికి ఒక 2-3 డేస్ లేదు, ఒక 1 వీక్ మేము చూడాలి, మా అత్తమ్మని చూడాలి, మా నానమ్మని చూడాలి, మా అమ్మని చూడాలి అని ఆ ముగ్గురులో ఒక్కరు కూడా రాలేదండి. రాలేదు. ఇతను మొదటి నుండి తన తల్లిని ప్రేమించాడు. తన తల్లి బాధ్యత తనది అని తన నెత్తి మీద వేసుకున్నారు ఇతను. వేసుకొని తినే ఎండింగ్ వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా తను ఎన్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, తన ఫ్యామిలీ, బిడ్డలు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే తన తల్లిని వదులుకోకుండా తను చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఆఖరికి ఏమైందనంటే ఇతన్ని పట్టుకొని అమ్మ బంగారం ఏది, అమ్మ డబ్బులెయ్యి, అమ్మ ప్రాపర్టీ ఏది అని చెప్పి ఇన్ని సంవత్సరాలు కూడా అమ్మను చూసిన అన్నయ్యని, వదిలని నిలదీశారండి. మన సమాజము ఎలా ఉంటుందనంటే, ఎవరైతే ప్రేమించి బాధ్యతగా చూసుకుంటూ ఉంటారో, నాది, మాది లేదా మా మనిషి అని ఎవరైతే మనుషుల్ని ఇది చేసుకుంటూ ఉంటారో వాళ్ళకే గాయాలు. మరి మన దేవుణ్ణి కూడా మనం చూసినప్పుడు మరి అదే కనపడుతుంది కదండి. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం తప్పు చేశాడు? గాయపడిన వారిని, బాధలో ఉన్న వారిని విడిపించారు, లేపి వారిని స్వస్థపరిచారు. అది ఏమైంది? ఆయన చేసిన మేలే ఆయనకు గాయాలయ్యాయి. ఆయన ఎలాగైతే ఆయన చేతులతో వారిని ముట్టి స్వస్థపరిచారో అదే చేతుల్లో ఆయనకు మేకులు గుర్చబడ్డాయి. మరి అలా అని ఆయన ఈరోజు కూడా మనకు మేలు చేయడం మానేశారా? మానేయలేదు. ఆయన మేలు చేయడం మానేస్తే మనం ఎవ్వరం కూడా ఈ భూమి మీద సర్వమానవాళి కూడా మనం ఉండవు. యెషయా 59వ అధ్యాయము 1వ వచనంలో, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. ఆయన రక్షింప నేరకుండునట్లు నా చేతులు చిన్నవి కాదు, అవి ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాయి అని అంటున్నారండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మనము నీతి కలిగి, యథార్థత కలిగి మనము జీవిస్తూ ఉంటాము. అలాంటి సమయంలో మనకు ఆపదలు అనేకముగా వస్తూ ఉంటాయి. అనేకముగా నిందలు, అనేకముగా అవమానములు వస్తూ ఉంటాయి. అయితే మనం వాటన్నిటికీ జడిచి మంచికి రోజులు ఎక్కడున్నాయి, మనం ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ మనకు అవసరమా అని అనేక రకాలుగా లోకానికి అవకాశం ఇచ్చి మనము దేవుని మాటను, దేవుని నిర్ణయాన్ని పక్కకు పెట్టేవారముగా ఉండకూడదు. మనము మన చేతులతో
మనము మంచి ఇస్తున్నాం. మరి యెహోవా దేవుడు ఎవరికైనా మంచి ఇచ్చారా? చెడు ఇచ్చారా అండి? ఇదిగో నీవు ఇప్పుడు నాకు త్రాగుటకు నీళ్ళిస్తున్నావు. నేను నీకు జీవజలాన్నిస్తాను. ఆ జీవజలాన్ని నీవు తాగితే మరలా నీవు దప్పిగొనవు అని ఆయన స్త్రీతో చెప్పడం చూస్తున్నాం. కానీ మనమేం చేశాం మానవులం? చేదు చిరకను ఆయన నోట్లో పెట్టాం. మనుషులమైన మనము అంత దుర్మార్గులమండి. అలాంటి వారము. అయితే మనము ఆయన్ని పోలి నడుచుకునేటప్పుడు ఆయన ప్రవర్తనలో మనం జీవిస్తూ ఉంటాము. మన తండ్రి మనకేం చెప్పారు? చెయ్యి అందించి పైకి లేపడం చెప్పారా? కిందికి ఎదుటి మనిషిని త్రోసేయమని చెప్పారా అనంటే, వారు మనల్ని గాయపరిచినా సరే, వారిని మనం పైకి లేపడానికే మనము ప్రయత్నం చేయాలి. సాతాను శోధనలకు, సాతానుకు, వాడి మాటలకు, ఆ కష్టాలకు, ఆ పరిస్థితులకు, ఆ ఇబ్బందులకు మనము లోబడకూడదు. నేననుకున్నానండి, ఎదుటి మనుషులు ఎలా ఉన్నా సరే, వారు నన్ను ఎలా గాయపరిచినా సరే, వారు నన్ను ఎలా బాధ పెట్టినా సరే, నేను మాత్రం నా తండ్రి చెప్పిన మాట ప్రకారము నేను నా ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా చూసుకుంటూ యథార్థముగానే ప్రవర్తించాలి అని నేను తీర్మానం చేసుకున్నాను. అలాగునే మనందరి విశ్వాస జీవితంలో కూడా కష్టములు వచ్చినా, నిందలొచ్చినా, శోధనలొచ్చినా, అవమానాలొచ్చినా మనకు మనము, మన లైఫ్‌కి మనము ఎలా ఉన్నాము అన్నది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. మనుషుల మాటలు ఎలా ఉంటాయో ఇందులోనే ఉందండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 4వ వచనం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు. ఏమంట? నువ్వు నీతిమంతురాలవని, నువ్వు మంచిగా ఉన్నావని, ఎందరు ఎలా ఉన్నా సరే నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావని ఎవరునూ సాక్ష్యము పలకడంట. సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉన్నావు, నీ పక్షాన నిలబడేవారు ఒక్కరూ లేరు. అయ్యో నాకు అన్యాయం జరిగింది, నేను ఇలా అన్యాయం అయిపోయాను అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ ఆ సత్యాన్ని బట్టి, ఆ నీతిని బట్టి ఎవ్వడునూ వ్యాజ్యమాడడంటండి. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. ఏంటంట? అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడును గర్భము ధరించి పాపమును కందరు. అలాగండి, చెడును గర్భమును ధరించి పాపమును కందరు. అందరూ కూడా అటువంటి ప్రవర్తన, అటువంటి ఉద్దేశంలో కలిగే ఉంటారు. మనము నీతి కలిగి ఉన్నా, మనము మంచి మనస్తత్వం కలిగి ఉన్నా ఎవరు చూడరండి, ఎవరు గ్రహించరు. అయితే మనము మనుషుల మెప్పు కోసమో, మనుషుల ఇది కోసం మనం చూసుకుంటే మనము లైఫ్ లాంగ్ మనము సున్నాగానే మిగిలిపోతాం. ఎందుకంటే ఈరోజు నిన్ను తీసుకెళ్ళి పైన ఎక్కడో కొండ మీద కూర్చోబెడతానంటారు. రేపొద్దున అదే మనుషులు నువ్వు పెద్ద వేస్ట్ ఫెలోరా అని చెప్పి అదే మనుషులు కిందకి నెత్తేసినా కూడా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే వారి మాటలు, వారి ఇదిని మనం చూడొద్దు. కానీ నిన్ను నీ దేవుడు ప్రేమిస్తున్నాడా? నీ దేవుని యందు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ తండ్రి నిన్ను ఎలాగున నిన్ను ఇది చేస్తున్నారు, ఎలాగున నిన్ను ప్రేమిస్తున్నారు, ఎలాగున నీకు నీ ప్రతి ఒక్క అవసరత ఆయన నీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అలాగున ప్రతి ఒక్కటి కూడా ఆయనతో మన సన్నిహిత్యం, ఆయనతో మన స్నేహం, ఆయనతో మనకున్న ఎఫెక్షన్ ఎలా ఉందనేది మనం చూసుకోవాలి. అది కనుక మనం చూసుకున్నట్లయితే మన లైఫ్ నిజంగా నువ్వు జీవిస్తున్నట్టు. ఎందుకంటే నిత్య జీవంలో మనము నిత్యం ఉండవలసిన వారము. ఈ లైఫ్, ఈ మనుషులు ఇదంతా కొంతకాలం. నిత్య జీవంలో మనము ఆయన పరలోకంలో మనం ప్రవేశించవలసిన వారం కనుక మనము ఆయనకు సన్నిహిత్యంగా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి. కనుక మీ ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా చూసుకోనండి. నీతి కలిగి ఉన్నప్పుడు ఆపదలు అనేకములు వచ్చును. వాటన్నిటి విషయమై నిర్లక్ష్య పెట్టండి. దేవుని వైపు చూడండి. ఆయన ఈ వాక్కును మన వినికిడిలో భద్రపరిచి నూరంతల ఫలింపు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.